Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సార్ నమస్తే సార్ సుధాకర్ గారు. నమస్తే విష్ణు గారు. సుధాకర్ గారు, ఇప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక మంచి రెగ్యులర్ ఇన్కమ్ ఉండే వాళ్ళకి, పెద్ద పెద్ద జాబ్ ప్రొఫెషనల్స్కి ఇస్తుంటారు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది, ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్ దీంట్లో ఉంటుంది కాబట్టి. బట్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది అందరూ తీసుకోవాలనుకుంటారు కాబట్టి, మరి ఎస్బీఐ లైఫ్ నుంచి ఏదైనా రెగ్యులర్ ఇన్కమ్ లేని వాళ్ళకి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉందంటారా? మంచి ప్రశ్న అడిగారు విష్ణు గారు. మనకు కోవిడ్ తర్వాత వచ్చిన రిజల్యూషన్తో ప్రతి ఒక్కరికి టర్మ్ పాలసీ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ఇప్పుడు టర్మ్ పాలసీ అనేది ఎలా అయిందంటే, మనకు 3 నెసెసరీస్ ఏంటంటే కూడు, గుడ్డ, గూడు తర్వాత ఇప్పుడు ప్రతి జీవన పరిణామంలో కంపల్సరీ టర్మ్ పాలసీ అనేది మ్యాండేటరీ అయింది. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే టర్మ్ పాలసీ అనేది ఎస్బీఐలో నార్మల్గా, నాట్ ఓన్లీ ఎస్బీఐ, ఏ కంపెనీ అయినా కూడా 5 లక్షల ఇన్కమ్ పైన ఉన్న వాళ్ళకి మాత్రమే టర్మ్ పాలసీ అనేది ఆఫర్ చేస్తుంది. మనకి ఇక్కడ ఏంటంటే ఎస్బీఐ లైఫ్లో కొత్తగా ఇంట్రడ్యూషన్ ఏంటంటే సరల్ జీవన్ బీమా అని చెప్పేసి మనం 25 లక్షల వరకు సమస్యలు ఇచ్చుకుంటూ నార్మల్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఏది ఆఫీస్ బాయ్ లాంటి వాళ్ళు కానివ్వండి, నెక్స్ట్ ఏంటంటే మామూలుగా డెలివరీ బాయ్స్ లాంటి వాళ్ళు కానీ, చిన్న చిన్న ఇన్కమ్ వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు కూడా మనకి ఏంటంటే 24 lakhs లోపు కూడా మనకి ఏంటంటే వితౌట్ ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా కూడా మనం పాలసీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఒక పర్టికులర్ ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు అని మనం చూపించగలిగితే వాళ్ళ ఐడి కార్డు ఉన్నా కూడా మనం ఒక 24 lakhs వరకు మనం ఇక్కడ టర్మ్ పాలసీ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకి ఏంటంటే టర్మ్ పాలసీ కూడా చాలా చిన్న అమౌంట్ తోటి మనకు టర్మ్ పాలసీ అనేది డిజైన్ చేసేస్తారు. ఇక్కడ మనకు వచ్చేసరికి సంవత్సరానికి వచ్చి 2770 రూపాయలతో 10 లక్షల రూపాయలు కవర్ వచ్చే విధంగా, మినిమం 10 లక్షల రూపాయల కవర్ వచ్చే విధంగా మనకి ఇక్కడ టర్మ్ పాలసీ అనేది డిజైన్ చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ తీసుకునే విధంగా, ఎందుకంటే ఇప్పుడు మనకి ఏంటంటే హయ్యర్ ఇన్కమ్ లెవెలే కాకుండా లోయర్ ఇన్కమ్ లెవెల్ను కూడా మనకి ఎస్బీఐ అనేది కన్సిడర్ చేసుకొని ప్రతి ఒక్కరికి టర్మ్ పాలసీ, కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి టర్మ్ పాలసీ ఉండాలని చెప్పేసి ఈ పాలసీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. రైట్ సార్, ఇప్పుడు సంవత్సరానికి 2770 రూపాయలు అంటే ఇది అంటే మంత్లీ కట్టుకునే అవకాశం ఉంటుందా, లేదంటే సంవత్సరానికి ఒక్కసారి సింగిల్ పేమెంట్ చేయాలంటారు దీన్ని? మనం మంత్లీ కూడా కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇయర్లీ ఒకేసారి కట్టుకున్నామన్నా ఇయర్లీ ఒకేసారి కట్టుకోవచ్చు, మంత్లీ కట్టుకోవాలన్నా కూడా మంత్లీ కట్టుకోవచ్చు. మనకు మంత్లీ అనుకుంటే మంత్లీ 230 రూపాయలు అవుతుంది సార్. అంటే 230 రూపాయలు నెల కట్టుకోవాలంటే 230 రూపాయలతో మంత్లీ కట్టుకుంటే వాళ్ళకి 10 లక్షల ఇన్సూరెన్స్ కవర్ అనేది ఉంటుంది సార్. మనం ఇవాళ చూసుకుంటే 7 రూపీస్ పర్ డే లాగా పడుతుంది సార్. అంతే సార్, అంటే ఆల్మోస్ట్ రోజు లెక్కన వేసుకుంటే ఒక ₹7.50, ₹7.60 పడుతుంది. అదే నెలకు వేసుకుంటే 230 రూపాయలు, అదే సంవత్సరానికి వేసుకుంటే 2770 రూపాయలు. అంటే రోజుకి 7 రూపాయలు అంటే ఒక కాఫీ టీ కూడా రాదు. ఏదైనా ఒక మంచి కేఫ్, ఏదైనా ఒక మంచి టీ సెంటర్కి వెళ్ళి టీ తాగాలంటే కనీసం 15 రూపాయలు పే చేయాలి. నార్మల్ ఇవాళ మనం చూసుకుంటే హైదరాబాద్ అంటే రూరల్లోకి వెళ్ళినా కూడా నార్మల్ టీ, ఈ మధ్య ఏంటంటే చాయ్ సంబంధించిన కొన్ని పెద్ద పెద్ద కేఫ్లు వచ్చేస్తున్నాయి, అందులో తీసుకున్నా కూడా 20 రూపీస్ టీకి తక్కువ లేదు. మనకు నార్మల్ టీ బండిలో కూడా 10 రూపీస్ తీసుకుంటున్నా సార్. అంటే ఒక రోజు మనం పెట్టే టీ ఖర్చు కంటే తక్కువ, ఒక సింగిల్ టీ కంటే తక్కువ ఖర్చు. ఒక సింగిల్ టీ ఖర్చును కనుక మనము అనుకుంటే మన మీద ఆధారపడ్డ వాళ్ళకి ఒక 10 లక్షల ఇన్సూరెన్స్ కవర్ అనేది మనకు వాళ్ళకి ఒక బెటర్ అమౌంట్ అనేది మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇస్ దేర్ ఎనీ సర్టెనిటీ, అన్సర్టెనిటీ జరిగితే మనం ఒక 10 లక్షలు ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం. కాబట్టి ఇది ఏంటంటే ఒక మంచి పాలసీ, ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన పాలసీ అది. అంటే నెలకి 230 రూపాయలు చెప్పారు, ఒక ఫుల్ బిర్యానీ ప్యాకెట్ కూడా రాదేమో. 230 రూపాయలకి ఒక ఫుల్ బిర్యానీ ప్యాకెట్ కూడా రాదు. ఇవాళ ఫుల్ బిర్యానీ కావాలన్నా 400 రూపీస్ ఉంది సార్. 400 రూపీస్, అది ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో క్లోజ్ అయిపోతుంది. కానీ ఇది ఏంటంటే ఒక 1 year వరకు కూడా మనము 10 లక్షల ఇన్సూరెన్స్, మన లైఫ్ ఒక ప్రొటెక్షన్ కదా సార్, మన కుటుంబానికి ఒక ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి మంచి పథకం సార్ ఇది. మనకి ఏంటంటే మంచి పాలసీ, ఎస్బీఐలో ఇంట్రడ్యూస్ చేసిన పాలసీ సార్. సార్ మీరు అంటే ఈ పాలసీ గురించి చెప్తుంటే టీవీలో కూడా కొన్ని యాడ్లు వస్తున్నాయి ఈ మధ్య. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం వల్ల ఇవాళ మా పరిస్థితి ఇలా అయిందంటూ కూడా కొన్ని యాడ్లు కూడా రన్ అవుతున్నాయి. మీరు కూడా చూసే ఉంటారు. ఆవిడ ఒక చిన్న పాపను కూర్చోబెట్టుకొని, అవును సార్, ఆవిడ భర్త కోసం బాధపడుతూ అంటుంటారు, అయ్యో
మీరు కానీ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇవాళ మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉండేది కాదంటే కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చేసి ఒక 30 సెకండ్ల యాడ్ అవును సార్, చాలా అది బాగుంటుంది. అది చాలా మీనింగ్ఫుల్ యాడ్ సార్. దాని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనకు అనేది చేసుకోవాల్సి వస్తుంది సార్. ఎందుకంటే కొంతమంది నాకెందుకు టర్మ్ పాలసీ అనుకుంటారు, బట్ ఏంటంటే ఇవాళ రోజు చిన్న చిన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి సార్. అవును సార్, చిన్న చిన్న పిల్లలకు 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న వాళ్ళకి డ్యాన్స్ చేసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. పెళ్లి మండపంలో తాలిబొట్టు కడుతూ కూడా చనిపోయిన కేసులు రీసెంట్ గా జరుగుతున్నాయి. మీడియాలో ఉన్నాం కాబట్టి రోజు చూస్తుంటాం ఇలాంటి ఇన్సిడెంట్లు. అవును సార్, ఇలాంటి చిన్న చిన్న పిల్లలకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. నెక్స్ట్ రోడ్ యాక్సిడెంట్, మనకి ఏంటంటే ఇయర్ అండ్ ఇయర్ దాదాపు రోడ్ యాక్సిడెంట్ 4 to 5% ఇంక్రీజ్ అవుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకంటే మనం బాగానే వెళ్తాం సార్ రోడ్ మీద, ఎదుటోళ్ళు వచ్చేవాళ్ళు ముందు వచ్చేవాడు సైడ్ నుంచి వచ్చేవాడు వాడు కూడా సరిగ్గా రావాలి కదా సార్. అందుకోసమని ప్రతి ఒక్కరికి ఏంటంటే మన ఫ్యామిలీ అనేది రోడ్ మీదకి రావద్దు అనుకుంటే ఇలాంటి పాలసీ అనేది కంపల్సరీ ఉండాలి సార్. ప్రతి ఫ్యామిలీలో కంపల్సరీ ఉంటేనే రేపటి రోజు వాళ్ళ ఫ్యామిలీ కూడా రోడ్ మీదకి రాకుండా వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి లైఫ్ ఇచ్చిన అవుతాం. ఇప్పుడు మీరు చెప్పారు ఒక యాడ్ లో ఒక టర్మ్ పాలసీ చేసి ఉంటే ఇట్లా అయ్యేదా అని చెప్పేసి, ఎవరైతే ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుందో మన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అలాంటి ఆవేదన వ్యక్తం చేయకూడదు అనుకుంటే ఇలాంటి పాలసీ కంపల్సరీ తీసుకోవాలి సార్. ఇప్పుడు రోజుకి 7 రూపాయలు అని చెప్పుకున్నాం, ఆ 7 రూపాయల ఖర్చుని అంటే ఆ టీని మనమే ఆపుకోవలేదు. అవును, ఆ టీకి పెట్టే డబ్బుల్ని ఇక్కడ మనం పెట్టుకున్నా కూడా మన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ కదా. ఇప్పుడు మనం 230 రూపాయలు బిర్యానీ అని చెప్పాం, ఆ బిర్యానీ ఏమి ఆపుకోవలేదు. మనమేమి ప్రేక్షకులకి మీరు 230 రూపాయలు బిర్యానీ తినకుండా చెప్పట్లేదు. అది తినండి, మీ ఫుడ్ మీరు తినండి, మీ టీలు మీరు తాగండి, మీ కాఫీలు మీరు తాగండి. దానికి ఎంత పెడుతున్నారు అంతే అమౌంట్ ఇక్కడ పెట్టుకుంటే ఒక 10 లక్షల రూపాయల కవరేజ్ అనేది మన ఫ్యామిలీకి వస్తుంది కదా. అది డే బిర్యానీ ఖర్చు, ఇది నెల రోజుల ఇన్సూరెన్స్ ఖర్చు సార్ ఇది ఇక్కడ. అవును సార్, అంటే 1 month కు అయ్యే ఖర్చును మనం డే బిర్యానీకి అయిపోతుంది కాబట్టి దాంతో పాటుగా అడిషనల్ గా ఇది. ఎందుకంటే మనకేంటంటే సార్ మనం రిచ్ కోటీశ్వర్లు ధీరుభాయ్ అంబానీ ఇలాంటి వాళ్ళం కాదు కాబట్టి కంపల్సరీ ఇలాంటిది కంపల్సరీ మనం మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనకేంటంటే ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. పిల్లలు ఉంటారు, నెక్స్ట్ ఫ్యామిలీ వైఫ్ ఉంటుంది, వాళ్ళందరూ రోడ్ మీదకి రావద్దండి. ఎందుకంటే ఇప్పుడు మనం మంచిగా ఉన్న రోజులు అందరూ మన చుట్టూ తిరుగుతారు సార్. ఎప్పుడైతే ఇన్కమ్ లేదు, ఎవరు ఆధారం లేదు అనుకుంటే దూరంగా అలా వెళ్ళిపోతారు, దగ్గర కూడా ఎవరు రారు సార్. అప్పుడు ఏంటంటే ఆ లైఫ్ అనేది చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఏదో జరగరాని జరగకూడదు చిరువతి చేసుకునే టైం కూడా చాలా మంది ఉన్నారు అలా సార్. ఈ పెద్ద పెద్ద ఫిల్మ్ యాక్టర్స్ ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలుగా ఉన్న వాళ్ళు చెప్తుంటారు, అవును సార్, మా డాడీ ప్రొడ్యూసర్ గా ఉన్న టైంలో, మా డాడీ డైరెక్టర్ గా ఉన్న టైంలో మా ఇల్లంతా చాలా హడావుడిగా ఉండేది, వచ్చే పోయే సినిమా హీరోలు హీరోయిన్లతో చాలా హడావుడిగా ఉండేది. మా ఫాదర్ చనిపోయినాక అసలు మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు, ఇవాళ మా పరిస్థితి ఇలా ఉందని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. మన సినిమా వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తుంటాం కదా. ఈవెన్ పొలిటికల్ లీడర్స్ కూడా సార్, ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లోకి ఎవరు కూడా చూడడానికి తొంగి చూడడానికి కూడా ఉండదు. ఇప్పుడు అతను అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది వాళ్ళ ఇంట్లో రోమ్ అవుతారు. ఇప్పుడు ఇలా కొంతమందికి ఎలక్షన్లు అయిపోయినాయి, రిజల్ట్ వచ్చినాయి, వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ ఇంటికి ఇప్పుడు ఎవరు కూడా చూద్దామంటే కూడా ఎవరు ఉన్నారు సార్ అక్కడ. అంటే వాళ్ళకి ఏంటంటే ఏదైతే మనకు ఆధారం ఉందో ఆ టైంలోనే అందరు మన చుట్టూ తిరుగుతారు. ఎప్పుడైతే ఆధారం లేదో ఇంకా మన చుట్టూ తిరగడానికి ఉండరు ఎవరైనా. ఈవెన్ మన సైకాలజీ కూడా అలాగనే ఉంటుంది కదా సార్. అది సో అయితే ఇప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఎవరైనా అబ్రాడ్ వెళ్తుంటారు కదా స్టూడెంట్స్, మరి అంటే అక్కడికి వెళ్ళి కూడా ఏదైనా అన్సర్టెన్ థింగ్స్ ఏదైనా హ్యాపన్ అవుతుంటే చూస్తుంటాం రెగ్యులర్ గా వార్తల్లో, అంటే విదేశాల్లో పలానా సంఘటన జరిగిందని. సో అంటే ఆ విదేశాలకు వెళ్లే వాళ్ళకు కూడా మరి ఈ ఎస్బీఐ లైఫ్ నుంచి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది సార్. మనకి ఏదైతే మనకు చాలా మంది ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళి చదువుకునే వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు, ఈ పాలసీలో మనకు వాళ్ళకు కూడా మనం ఈ టర్మ్ పాలసీ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎక్కడ ఏంటంటే అక్కడ ఏదైతే మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారో దానికి అగనిస్ట్ గా మనం ఇది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ లోన్ కనుక ఒక 25 లక్షలు తీసుకున్నారు అనుకోండి, 25 లక్షలు మనము అతనికి టర్మ్ పాలసీ ఇస్తాం. రేపటి రోజు అతను ఈవెన్ స్టూడెంట్ అయినా అతను చదువుకొని ఫుల్ ఫ్లెడ్జ్ గా కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత కూడా ఒకవేళ ఇన్ కేసు ఏమైనా మిడిల్ ఏమైనా జరిగినా కూడా ఆ లోన్ తీర్చాలంటే ఇక్కడ బర్డెన్ అవుతుంది పేరెంట్స్ కి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడే అప్పు చేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే అలాంటి వాళ్ళకి కూడా మనకి ఇక్కడ స్టూడెంట్ ఎవరైతే వెళ్తున్నారో అబ్రాడ్ వెళ్తున్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ అగనిస్ట్ గా మనం ఈ టర్మ్ పాలసీ కూడా మనం స్టూడెంట్స్ ఇస్తాం. నార్మల్గా అయితే స్టూడెంట్స్ కు టర్మ్ పాలసీ ఇవ్వరు, ఎందుకంటే ఎర్నింగ్ చేయట్లేదు కాబట్టి. కానీ ఎవరైతే హైయర్ స్టడీస్ కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారో వాళ్ళ కోసం కూడా ఈ పాలసీ అనేది అందుబాటులో ఉంటుంది సార్ మనకి ఇక్కడ.
సార్ ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ వ్యవసాయ కార్యకలాపాల్లో చేసుకునే వాళ్ళు సాధారణ గృహిణులకి ఇది బాగా ఉపయోగపడుతుంది అంటారు కదా మీరు? అవును సార్, అవును. ఇక్కడ మనకి ఏంటంటే ఈ పాలసీలో మనం అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా మనం ఈ పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. మనకి ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉన్నారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనం ఈ పాలసీని అనేది ప్రొవైడ్ చేస్తాం సార్. నార్మల్గా ఏంటంటే అగ్రికల్చర్ వాళ్ళకి అసలు పాలసీలు కూడా కొన్ని ఇవ్వరు కొన్ని కంపెనీలలో. బట్ మనకి ఇక్కడ ఏంటంటే వాళ్ళకు కూడా ఒక టర్మ్ పాలసీ, ఎందుకంటే వాళ్ళు నైట్ లో వెళ్ళి రైతు పనులకు వెళ్తుంటారు. ఏంటంటే నెక్స్ట్ వెహికల్స్ మీద చిన్న చిన్న వస్తువులు తీసుకెళ్తుంటారు. నెక్స్ట్ ఏంటంటే ట్రాక్టర్లతోటి వాళ్ళు దున్నడం కానీ అలాంటివి చేస్తుంటారు. కాబట్టి ఈ విష సర్పాలు కాటేయడము విష సర్పాలు ఎక్కువ కాటేయడము అలాంటి ఏంటంటే చీకట్లో వెళ్ళాల్సి వస్తుంది సార్ వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే మళ్ళీ పని హడావుల్లో అన్ని మర్చిపోయి ఎప్పుడు పంచే ఉంటుంది వాళ్ళు పని చేసే చోట ఉంటుంది. ఇప్పుడు అంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ సార్. ఒక 20-15 years బ్యాక్ అయితే నైట్ వెళ్ళి అక్కడే పడుకునే వాళ్ళు, అక్కడ ఒక గడిలో పడుకునే. అలాంటి వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కొంతమంది రైతులు ఏంటంటే రాళ్ళు తీస్తుండడము లేకపోతే చెట్లు నరుకుతుండడము, ఆ టైంలో కూడా అసలు తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్ ఏదో ఒకటి జరగవచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా మనకి ఈ పాలసీలో మనం వాళ్ళకు టర్మ్ పాలసీ ఇస్తున్నాం సార్. ఇక్కడ మ్యాండేటరీ ఏంటంటే ఇంటర్మీడియట్ చదువుకొని ఉంటే మనం ఈ పాలసీ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. సరే, అంటే ఇప్పటి వరకు మనం ఈ వ్యవసాయ కూలీలు వ్యవసాయ కార్యకలాపాలు చేసుకునే గురించి మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు సాధారణ గృహిణులు ఉంటారు, హౌస్ వైఫ్స్, సో వాళ్ళకి ఎట్లా ఉంటాయి ప్రొసీడింగ్స్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే? రెగ్యులర్గా ఏంటంటే సార్ మనకి ఇక్కడ హౌస్ వైఫ్స్ కు కూడా టర్మ్ పాలసీ ఇవ్వం, ఎందుకంటే దే ఆర్ నాట్ ఎర్నింగ్ ఎనీ సింగిల్ పైసా. కాబట్టి మనకి ఈ పాలసీలో కూడా మనం టర్మ్ పాలసీ ఇవ్వచ్చు వాళ్ళకి. ఎలా ఉంటుందంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి సార్ కంపల్సరీ. ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉంటారో వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉంటే వాళ్ళకు కూడా మనం పాలసీ ఇస్తాం సార్. కాబట్టి మనం వాళ్ళు కూడా తీసుకోవడానికి అవకాశం, వాళ్ళకు కూడా 25 lakhs వరకు మనము పాలసీ అనేది ఇస్తాం సార్ గృహిణులకు కూడా. సో సార్, ఇప్పుడు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటే ఈ మెడికల్ చెకప్స్, ఈ హెల్త్ చెకప్స్ ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఈ SBI లైఫ్ నుంచి వచ్చినటువంటి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కి సంబంధించి మెడికల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి అంటారు? మంచి ప్రశ్న అడిగారు విష్ణు గారు. ఈ పాలసీలో మనకు 45 బిలో ఏజ్ ఉన్న వాళ్ళకి నార్మల్గా అంటే టెలికాలింగ్లో వాళ్ళు మెడికల్స్ గురించి అడుగుతారు. నార్మల్గా డైరెక్ట్ మెడికల్స్ ఏముండవు. 45 years లోపు ఎవరికి కూడా మనకి ఇక్కడ మెడికల్ ఉండవని మనం ట్రీట్ చేసుకోవచ్చు సార్. 45 years అబోవ్ దాటిన వాళ్ళకి కంపెనీ వాళ్ళే వచ్చి మెడికల్ చెకప్ చేసుకుంటారు. ఏమన్నా డిసీజెస్ ఉన్నా ఫైండ్ అవుట్ అయితే పాలసీ ఇవ్వరు. ఏం లేవు అన్ని క్లియర్గా ఉన్నాయంటే మాత్రం పాలసీ ఇష్యూ అనేది జరుగుతుంది సార్. ఇక్కడ మనకు మ్యాక్సిమం వచ్చి 70 years వరకు ఇది మనం కవర్ చేసుకోవచ్చు సార్. అంటే వాళ్ళ ఏజ్ 70 years వచ్చేంత వరకు మనము ఈ టర్మ్ పాలసీ అనేది తీసుకోవచ్చు. ఏజ్ ఆఫ్ ద ఎంట్రీ మనకి 18 years నుంచి స్టార్ట్ అయిపోతుంది. 65 ఏళ్ళ వరకు మనం తీసుకోవచ్చు. 65 years ఉన్న వాళ్ళకు కూడా తీసుకోవచ్చు మన పాలసీ. కానీ ఎండ్ ఆఫ్ ద ఏజ్ వచ్చేసరికి 70 years లో ఆ పాలసీ అనే టర్మ్ అనేది క్లోజ్ అయిపోతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. SBI లైఫ్ వాళ్ళు అందిస్తున్నటువంటి సరల్ జీవన్ బీమా పాలసీకి సంబంధించిన వివరాలను మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్డ్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ అండి.